Hi, hello everyone. This is Saundarya. Welcome to my channel Netri and Nidhi Diaries. Here is the most awaited video of my jewelry. Let's get into the video. Here we go. These are my jewelry collection. These are simple earrings అండి. చూడండి ఇది 120 రూపీస్ పడింది. దీన్ని నేను షండి మీద తీసుకున్నాను ఇంటి దగ్గరికి వస్తే. ఇవి ఇలా ఉంటాయండి సింపుల్గా. పింక్ కలర్ జుంకాస్ ఇవి కూడా ఇలా ఉంటాయి, పెట్టుకుంటే బాగుంటాయి. అండ్ హియర్ సి ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇట్లా ఇందులోని గ్రీన్ కలర్ శారీకి ఆపోజిట్లో కానీ మ్యాచింగ్ కానీ బాగుంటాయి. ఇవి కూడా అంతే 150 అట్లా పడింది. అండ్ ఇది మల్టీ కలర్ గ్రీన్ అండ్ రెడ్. సి ఇవి కొద్దిగా పెద్దగా ఉంటాయి, కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇంకొకటి కుందన్ ఉంది, కుందన్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇవి పార్టీ వేర్కి బాగుంటాయి. వైట్ డ్రెస్సెస్ కానీ వైట్ శారీస్ మీద కానీ చాలా బాగుంటాయి. ఇలా అండ్ ఇంకొకటి పంచలోహం టైప్ జుమ్కాస్ అనేవి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. ఇలా నా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వన్ ఇది కొంచెం మోడర్న్, కొంచెం పార్టీ వేర్ డ్రెస్ కదా బాగుంటుంది. కుందన్ వస్తుంది ఇక్కడ పెద్దగా. ఇది ఒకటండి టోటల్ కుందన్, ఒకటి చూపిస్తాను మీకు. ఇది కూడా పార్టీ వేరే, నైట్ టైం బాగుంటుంది. ఇంకా ఇవి మా పాప కోసం తీసుకున్నాను. ఇవి 80 రూపీస్ ఏమో పడినాయి. చాలా క్యూట్గా ఉంటాయి పెడితే, కానీ ఇంకా మా పాపకి చెవులు కుట్టియలేదు. పెద్ద పాపకి పెడతా అప్పుడప్పుడు. ఇది కూడా పార్టీ వేర్ చైన్ అండి, పార్టీస్కి అట్లా ఇట్లా వేసుకోవడానికి బాగుంటుంది. చూపిస్తాను ఇలా ఉంటుంది. అండ్ ఇది ఒక 7 years బ్యాగ్ తీసుకున్నానండి ఓయిలాలో. ఇది చూడండి ఒకసారి. ఏమో ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టకుండా ఉండాల్సింది అనిపిస్తుంది అప్పుడప్పుడు. 25 అండి ఇది. అప్పుడు దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి.
కానీ పెట్టుకున్నాక కొన్ని రోజులకే కుందన్స్ అవి ఊడిపోవడం ఆ పెద్ద ఇష్టలా అనిపించింది నాకు. అందుకే బయట తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు షాపింగ్ మాల్లో కంటే. ఇలా ఉంటుంది ఇయరింగ్స్. చైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ట్రెడిషనల్ వేర్కి అయితే బాగుంటుంది, పట్టు శారీస్కి ఇలా ఉంటుంది దీనిలో. ఇప్పుడు మీషోలో తీసుకున్నా అండి. ఎప్పటి నుంచో దీన్ని విష్ లిస్ట్లో పెట్టుకొని లాస్ట్కు తీసుకున్నాను. చాలా మంది దగ్గర ఉంటుంది. మెలీషియస్ కామెడీ. దీనికి ఇయరింగ్స్ కూడా వచ్చాయి, క్వాలిటీ కూడా బాగుంది. చూడండి, పట్టు శారీస్ మీకు బాగుంటుంది ఇది. టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ మీకు కూడా బాగుంటుంది. దీని ఇయరింగ్స్ కూడా బాగుంటాయి. ఇదిగోండి శంకు చక్రాలు వచ్చాయి దీనికి ఇయరింగ్స్. ఇదిగో ఇలా వస్తాయి. ఇంకోటి ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పట్టు సైజ్. ఇది ఇక్కడ ఫీలింగ్ వస్తుంది ఇది వేసుకున్నట్టు. చూడండి ఇలా ఉంటుంది. చూడండి ఒకసారి ఇలా ఉంటుంది. ఇది 150 ఏమో పడింది. ఇది కూడా బండి మీద తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఇది కూడా అంతే 150 పడింది. సింపుల్ గా బాగుంటుంది. చూడండి అండ్ ఇంకొకటి కొంచెం ఎలాంటి శారీస్ మీకైనా సెట్ అయ్యేలాగా ఓన్లీ స్టోన్ ఉండేలాగా తీసుకున్నానండి. అండ్ ఇది ఒకటి 350 అండి. ఇది నా ఫ్రెండ్ తీసుకుంటే నచ్చి నాకు కూడా కావాలంటే తను తీసుకొచ్చింది తెలిసిన వాళ్ళ దగ్గర. ఇది దీనికి ఇయరింగ్స్ కూడా ఉన్నాయి, క్యూట్గా ఉంటాయి ఇయరింగ్స్ వచ్చేసి. ఇంకో ఇలా ఉంటాయి. తను మా పాప మధ్యలో అప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తుంది, సర్లేని వదిలేసా. అండ్ ఇది ఒక చైన్ అండి. ఇది పార్టీ వేర్ కోసం. ఇది కూడా దీనికి చిన్న స్టడ్స్ లాగా వచ్చాయి కమ్మలు, పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా నైట్ టైం బాగుంటుంది. చూడండి ఒకసారి. ఇది కూడా బండి మీద తీసుకున్నానండి. ఇది కూడా అంత ఒక చైన్ 150 పడింది. కమ్మలు వచ్చేసి 200 ఏమో పడినాయి. ఇవి ఇండివిజువల్గానే తీసుకున్నాను, కాకపోతే వీటిని పే చేశాను. చూడడానికి సెట్ లానే ఉంటాయి. ఇవి ఇయర్ రింగ్స్ అండి. సింపుల్ పార్టీ వేర్ లాంటివి. ఇవి కూడా డిజైనర్ శారీస్కి బాగుంటాయి. దీనికి చైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. గోల్డ్ చైన్ లాగా 2 లైన్ల చైన్ వచ్చి దానికి చిన్నగా పెండెంట్ లాగా లాకెట్ లాగా వస్తుంది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. పల్ చైన్స్ అండి. ఒకటి చోకర్ లాంటిది, ఒకటేమో లాంగ్. ఇవి కూడా ఇండివిజువల్గా తీసుకున్నాను, పే చేశాను. కాకపోతే ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఇవి రెండు ఒకసారే వేసుకుంటాను. లేదంటే సింగిల్ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం హెవీగా కనబడాలంటే రెండు ఒక్కసారి వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇలా ఉంటుంది. ఇది చోకర్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ సేమ్ ఇలాంటిది ఇంకోటి లాంగ్ ఉంది. అది వచ్చేసి కొంచెం లాకెట్ పెద్దగా వస్తుంది. ఇదిగో ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందండి. ఇది లాంగ్ చైన్. ఈ రెండు పేర్ చేస్తాను నేను కొంచెం గ్రాండ్ కనబడడానికి. లేదంటే సింపుల్గా ఉండాలంటే ఏదైనా ఒకటి వేసుకుంటే బాగుంటుంది. వీటికి ఇయరింగ్స్ ఏం లేవండి. ఇందాక చూపించిన జుంకాస్లో ముత్యాలవే పెట్టుకుంటాను నేను. ఇంకా ఇదొకటి అండి చైన్. ఇది కూడా చాలా బాగుంటుంది. దీన్ని చాలాసార్లు వేసుకున్నా దీన్ని, అందుకే కొంచెం ఫేడ్ అయిపోయింది. ఇలా ఉంటుంది. దీనికి ఇయరింగ్స్ కూడా వచ్చాయి చిన్నగా. సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ అలాగే ఇయరింగ్స్ ఉంటాయి. చిన్నగా క్యూట్గా వస్తాయి. పార్టీ వేర్ లాగానే సింపుల్, కాకపోతే సింపుల్ పార్టీ వేర్. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలాంటివి ఆన్లైన్లో ఉన్నాయి, బట్ ఇది నేను బయటనే తీసుకున్నాను, షాప్లో తీసుకున్నాను. ఇదిగో ఇలా ఉంటుంది. స్టోన్ వస్తుంది కంప్లీట్గా.
సింపుల్ స్టోన్ డిజైన్ ఉంటుంది, పిల్లలకు కూడా బాగుంటుంది. దీనికి చిన్నగా ఇయర్ రింగ్స్ వచ్చాయండి, సేమ్ పెండెంట్ లాగానే ఇయర్ రింగ్స్ కూడా. ఒక 2 పీసెస్ ఉన్నాయండి, ఇది ఒకటి చూడండి. దీనికి హ్యాంగింగ్ కమ్మలు వచ్చాయి, ఇలా ఉంటుంది దీని లుక్ వచ్చేసి. ఇది పాపకి ఎక్కువ పెడతాను, పెద్ద పాపకి, అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకుంటాను. చూడండి ఎంత బాగుంది ఇది. ఇదిగో ఇలా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయండి, హ్యాంగింగ్స్ కాకపోతే పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి, క్యూట్గా ఉంటాయి. పల్స్తో వచ్చాయి, సేమ్ ఈ చైన్లో ఉన్నలాగానే వచ్చాయి. ఇది నేను తీసుకున్నానండి, చూడండి శారీకి మ్యాచింగ్ లాగానే తీసుకున్నాను. శారీకి మ్యాచింగ్ పెట్టుకోవచ్చు. ఇదిగో ఇలా ఉంటుందో. ఇదొక చౌకర్ అండి, గ్రీన్ కలర్. ఇందులో 3-4 కలర్స్ ఉండే, నేను గ్రీన్ తీసుకున్నాను. ఇది కూడా అంతే, 150 or 200 పడింది అంతే. ఇది పిల్లలకు కూడా బాగుంటుంది, ఒకలాగా మనకు కూడా బాగుంటుంది. చూడండి క్లోజ్ ఇలా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నైఫ్. ఇది చాలా ఫేవరెట్, నా ఫేవరెట్. ఇది ఇంతవరకు ఒకసారి కూడా పెట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం చూపిస్తున్నాను. చూడండి ఇది కూడా బండి మీద తీసుకున్నానండి, 700 పడింది అంతే. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చూడండి ఎంత బాగుందో. పార్టీ వేర్ లాగా లుక్, సేమ్ పార్టీ వేర్ లాగానే ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చూపిస్తాను, పెట్టుకొని చూపిస్తాను ఒకసారి. చూడండి లుక్ ఎంత బాగుంది చూడండి. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాస్గా వచ్చాయి, చూడండి ఎంత క్లాస్గా ఉన్నాయో. దీస్ ఆర్ మై జ్యువెలరీ కలెక్షన్ అండి. ఈ జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలానే బ్లాక్ బీడ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూడాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో బ్లాక్ బీడ్స్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం తప్పకుండా అది కూడా వీడియో చేస్తాను.